ఈ పార్టీ ఉండదు, బీజేపీలో కలుస్తుందని చెప్పి అసత్య ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం. ఇది ఎందుకు విలీనం చేస్తామండి? ఢిల్లీకి రావద్దా? ఢిల్లీకి వస్తే విలీనం చేసినట్ల. ఢిల్లీకి వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పైన గతంలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మళ్ళా సుప్రీంకోర్టులో ఏమైనా వేయచ్చా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకుంటలేరు, లీగల్ ఏం చేద్దామని చెప్పి దాని మీద లీగల్ యాక్షన్ మీద లీగల్టీ మీద రావడం జరిగింది. ఇక్కడ దానికి పని కట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్లు ఏది పడితే అది రాసి ఏది పడితే అది రేటింగ్ల గురించి చేయడం అనేది తప్పది. జర్నలిస్ట్ అనేది కొన్ని విలువలతో కూడుకున్నది జర్నలిజం. కనుక దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మేమే చెప్తాం కదా. ఎందుకు వచ్చింది ఢిల్లీ కంటే మేము చెప్తాం ఎందుకు వచ్చింది. ఊహించుకొని ఎవరో చెప్పారని చెప్పి రాత్రం మంచిది కాదు. అది జర్నలిజం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మేమందరం తెలంగాణ అభివృద్ధి గురించి పాటుపడతాం. ప్రజలు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాం. వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణకి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మేము సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, కొట్లాడతాం ఒక ఉద్యమకారులాగా. ఇదే ఇక్కడ తెలంగాణ పేరు అయితే రూములు కూడా ఇవ్వకుండ్రి. ఇలా అడ్డ మాట్లాడి కూడా ఆంక్షలు ఉండేవి. మరి ఇలా ఎంత స్వేచ్ఛ ఉంది? తెలంగాణ వచ్చినందుకే కదా. ఎట్లొచ్చింది? ఎంతోమంది అమరులు అయితే వచ్చింది. ఎన్నో సంఘాలు, ఎన్నో జాతులు కొట్లాడితే వచ్చింది. ఒకరు ఇద్దరని కాదు, అన్ని వర్గాలు, పేద పీడిత వర్గాలు, ముఖ్యంగా వృత్తి జాతులు, రైతుల నుంచి మొదలుకుంటే అందరూ కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఉట్టిగా ఏదో అని మాట్లాడి విలీనమవుతుంది, మొత్తం కలిపేస్తున్నారు, పార్టీ పోతుంది అనేది దయచేసి మార్కోండి. అది మంచి పద్ధతి కాదు. మీకు చాలా అంశాలను చెప్పడానికి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలేనా? జయశంకర్ గారు ఉండ్రి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు చెప్పేది తెలంగాణలో ఉద్యమం చేయండి, కానీ తెలంగాణ ఉద్యమంలో చాలామంది సమైక్యవాదులు చేరుతారు, మేము కూడా తెలంగాణ జాగ్రత్త ఉండాలని చెప్పేది. మేము సంఘాలు పెట్టేటప్పుడు బాగా చెప్పేది సంఘాలు పెట్టండి, కానీ ఈ సంఘాలలో మళ్ళా సమైక్యవాదులు జొరగొడతారు, వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలంటే అని చెప్పేది. సెక్రటరియట్ కాడ సోరకాయన అన్నకాయన ఎట్లా గుర్తుపడతారో గట్లా సంఘాలు పెట్టేటప్పుడు కూడా తెలంగాణలో కొన్ని కులాలు ఉంటాయి, కొన్ని వృత్తులు ఉంటాయి, కొన్ని గోత్రాలు ఉంటాయి. వాళ్ళ ఊరి పేర్లతోనే ఆంధ్రాని ఉంటుంది. జాగ్రత్త, వాళ్ళతోనే తెలంగాణ కష్టమవుతుంది. ఇందులో సంఘాలలో జరిగి నాశనం చేస్తారు, మన అస్తిత్వం పోగొడుతుంది. మరి మేము ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ జరిగిపోతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు.